చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎప్పుడు ఏర్పాటు చేసినా గతంలో కావచ్చు వర్తమానంలో కావచ్చు మైనారిటీల సంక్షేమం కానీ అభివృద్ధి గాను నిరంతరం పాటుపడేటువంటి ఆలోచన ఉన్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. ఎప్పుడు మేము మైనారిటీలని చిన్నచూపు చూడలేదు. ఈరోజు ఇమాం మౌజన్ల గురించి జగన్మోహన్ రెడ్డి వాళ్ళని ఓటర్లుగా వాడుకున్నాడు తప్పితే వాళ్ళ జీవితాలు మంచి తీసుకురాలేదు. అదే రకంగా గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ఇమాం మౌజన్లు కావచ్చు, లేదంటే ఆలయాల్లో పనిచేస్తున్నటువంటి పూజారులు కావచ్చు, లేదు చర్చిలో ఉన్నటువంటి పాస్టర్లు కావచ్చు, వీళ్ళకి ఎవరికైనా ఇల్లు లేదంటే గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట ఇచ్చాం. ఈరోజు ఆ మాటకు కట్టుబడే వాళ్ళందరికీ కూడా ఇళ్ల స్థలం లేకపోతే అక్కడ ఇళ్ల స్థలం కూడా మంజూరు చేసి మరీ ఇల్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్ట్ ఉందని కూడా తెలియజేస్తాం. అంతేకాకుండా ఇందాక చెప్పినారు ఆయన రాజీ సాబ్, ఈ నియోజకవర్గంలో తమాషైన వ్యవహారం ఉంటుంది. ఎప్పుడు మతాన్ని ముడిపెట్టి రాజకీయ లబ్ధి పొందాలనే ఆలోచన ఉంటారు, లేదంటే ఊరి అభివృద్ధిని దెబ్బతీసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. కొద్దిమంది, అది కులం ఉండదు, మతం ఉండదు, అది హిందువులు ఉండొచ్చు, ముస్లిమ్స్ ఉండొచ్చు, లేదా క్రిస్టియన్స్ కూడా ఉండొచ్చు, లేదా ఇంకొక మతం వాళ్ళన్నా ఉండొచ్చు. వాళ్ళు చేసే తప్పుల్ని ఒప్పు చేసేటువంటి ప్రయత్నంలో భాగంగా నాయకుడు బలంగా ఉండకూడదు, నాయకత్వం బలంగా ఉండకూడదు, సమర్థవంతమైనటువంటి నాయకత్వం ఉండకూడదు. ఈ నియోజకవర్గం మేము భౌగోళిక స్వరూపం కావచ్చు, సామాజిక స్వరూపం మీద కావచ్చు, అవగాహన ఉన్నటువంటి నాయకత్వం ఉండకూడదు అనే ఆలోచనతోనే, రాజకీయంగా అస్థిరత్వం ఉంటేనే మేము లబ్ధి పొందుతామనే ఆలోచనతో మాట్లాడేటువంటి కొంతమంది వ్యక్తులు, నాయకులు కూడా కాదు ఆయన చెప్తున్నారు, నాయకులు కూడా కాదు, వాళ్ళు కమ్యూనిటీకి చేసింది ఏమి ఉండదు. కమ్యూనిటీని అడ్డం పెట్టుకుని వాళ్ళు లబ్ధి పొంది వాళ్ళు బతుకుతూ ఉన్నారు. గడిచిన 20 ఏళ్ళలో రాజకీయాల్లో ఉన్నారు. ఎవరైతే ఆ కమ్యూనిటీని చూపించే అవకాశం పుచ్చుకున్నారో వాళ్ళు ఇల్లు కట్టారు, కానీ ఇమాం మౌజన్లకు ఇల్లు ఇలా. వాళ్ళు జీతాలు పెన్షన్లు తీసుకున్నారు, కానీ ఇమాం మౌజన్లకు ఏం గౌరవ వేతనాలు ఇవ్వాల. ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. ఈరోజు ఇల్లు కట్టించాలనే ఆలోచన ఉన్నది ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేగా మా నాయకత్వం. అంతేకాకుండా పేద ముస్లిమ్స్ రోడ్డు మీద పెళ్ళిళ్ళు చేసుకుంటే 3,000 రూపాయలు ఒక కళ్యాణ మండపానికి రేట్ ఫిక్స్ చేసి కళ్యాణ మండపం కట్టించింది కూడా మేము ముస్లిమ్స్ కోసము, మేము కట్టించిందే ప్రతిపక్షం ఉన్నారు. వాళ్ళు అట్లా ఒక కులాన్నో మతాన్నో తిట్టేవాడు ఇప్పుడు నాయకుడు కాదు, ఒక కులాన్నో మతాన్ని మాత్రం చూసేవాడు కూడా నాయకుడు కాదు. అందరూ సమానం. పేదల్ని ప్రత్యేకంగా చూడాలి, ఈ ప్రాంతాన్ని ప్రత్యేకంగా చూడాలి, ఈ ప్రాంత అభివృద్ధి ప్రత్యేకంగా గమనించాలి. అంతేగాని ఎన్నికలు అయిపోయాయి, అధికారం లేకున్నాం. మొట్టమొదటిసారిగా నాకు ప్రభుత్వంలో ఒకసారి అవకాశం ఇచ్చినారు. మంచి చేయాలనే ఆలోచనతో తీసుకునేటువంటి నిర్ణయాల్లో భాగంగానే మేము కొంచెం కఠినంగా వ్యవహరిస్తూ ఉంటాం. దీంట్లో ఎవరి మీద కక్ష సాధింపు ఉండదు, ఏ కులాన్ని మతాన్ని ఇబ్బంది పెట్టాలనే ఆలోచన ఉండదు. ఎందుకంటే ఒక కులాన్ని మతాన్ని విమర్శిస్తేనో, కులాన్ని మతాన్ని దోషిగా నిలబెట్టే ప్రయత్నం కానీ కక్ష సాధించేటువంటి ప్రయత్నం చేస్తే మన లెవెన్ రెడ్డికి పట్టిన గతి ఎవరికైనా పడుతుంది. జగన్మోహన్ రెడ్డి చేసిన పని అది. ఆయనకు అధికారం వస్తే ఒక కులాన్ని నిర్మూలించాలనుకున్నాడు, ఒక కులానికి ఆపాదించి రాజధానిని నిర్మూలించాలనే ప్రయత్నం చేసినాడు. ఎక్కడ కూడా ఈ రాష్ట్రానికి మంచి చేయాలనే ఆలోచన చేయలేదు. ఎక్కడ కూడా ఈ రాష్ట్రంలో ప్రజలకు మంచి జరగాల, ఈ రాష్ట్రం అభివృద్ధి జరగాలనే ఆలోచన ఆయన చేయలేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు రాగానే అదే అమరావతి రాజధాని పూర్తిగా వస్తుంది ఈరోజు. అదే రకంగా ముస్లిం జీవితాల్లో గతంలో ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ముఖ్యమంత్రిగా ఆయన చేసినటువంటి కార్యక్రమాలని మరింత మెరుగుదిద్దుతూ మరిన్ని కార్యక్రమాలు ముస్లింల సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం చేసేటువంటి ప్రయత్నాలు వీరందరూ సహృదయంతో అర్థం చేసుకోమని చెప్పేసి కోరుతా ఉన్నాను. ఊరిలో కొంతమంది ఈ ఊరు మాది, ఓ 10 మంది 20 మంది చేతుల్లో ఉంది, మేమేం చేసినా జరుగుబాటు కావాలా, మమ్మల్ని ప్రశ్నించకూడదు, మమ్మల్ని ప్రశ్నిస్తే మాకు మతం ఉంటుంది, మాకు మేము చేసే దౌర్జన్యాలు. క్రిస్టియన్ ఆస్తులు తీసుకున్నప్పుడు వీళ్ళకి మతం గుర్తుకు రాలా. క్రిస్టియన్ ఆస్తుల్లో ఈ రోజున కేసులు ఉన్నాయనుకుంటున్నారేమో, లేదు. మీ ప్రభుత్వంలో, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కూడా కేసులు పడినాయి మీ మీద. మరి ఆ రోజున మీరు సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది. పారిపోయినారు ఆ రోజు కూడా. ఈరోజు కొత్తగా పారిపోయేది కాదు, అప్పుడప్పుడు పారిపోతూ ఉంటారు మీరు. ఆ అప్పుడప్పుడు ఎందుకు పారిపోతున్నారు? మీ మతస్థులకు మీరు సమాధానం చెప్పండి, ఈ ఊరికి సమాధానం చెప్పండి, తర్వాత రాజకీయాల్లో కొనసాగండి. ఈ రోజున మీరు చేసేటువంటి చిన్న చిన్న బెదిరింపులకి, ఎందుకంటే అనుభవజ్ఞుని నేను చాలా చూసిన, అప్ అండ్ డౌన్ చూసిన, కష్టాలు చూసిన, అవమానాలు చూసిన, నిరంతరము మీతోనే ఉన్నా, నిరంతరం మీకోసమే బతికిన. ఈరోజు కూడా కొత్తగా మాకు చూడండి ఏమి ఇవ్వడంలే,
చూసిండేదే మళ్ళీ వాడుకలోకి వచ్చింది. ఈ రోజున ఊరు శాశ్వతంగా ఉంటుందని బలంగా నమ్మేటువంటి వాళ్ళం మేము. ఈ ఊరు బాగుండాలని కోరుకునేటువంటి వాళ్ళం. ఈ ఊరిలో మార్పు రావాల, ప్రజల జీవితాల్లో మార్పు రావాల, ఆ మార్పు మంచి మార్పు ఉండాల, వాళ్ళ జీవన ప్రమాణాలు పెరగాలనే ఆలోచనతో ముందుకు పోతున్నాం. ఎక్కడంటే అక్కడ ఇండస్ట్రియల్లోకి పోయేసి మీరు కమ్యూనిటీ హాల్ కడితే చూస్తూ ఊరుకుండాల. 3 నెలలు సమయం ఇచ్చినాం, మాకు పార్టీ ఫండ్ ఇస్తామంటారు. 20 ఏళ్ళు మీ పార్టీ ఫండ్, మీరు ఇచ్చిన పార్టీ ఫండ్తో నడిపినామా మేము? అంటే నువ్వు కమ్యూనిటీ హాల్ కట్టుకుని మాకు పార్టీ ఫండ్ ఇస్తావు, మేము దానికి వీళ్ళు కాకపోతే మతస్థులను ఇబ్బంది పెడతాంటారు. ఎందుకు ఇబ్బంది పెడతాం? మీరు వ్యాపారం సక్రమంగా చేయండి, తప్పు కాదు. ప్రజలకు మంచి చేసే వ్యాపారాలు చేయండి, తప్పు కాదు. ప్రజలను దోచుకునేటువంటి ఆలోచన కానీ ఊరి అభివృద్ధికి కుంటుపడేటువంటి పరిస్థితుల్లో మీరు ఏదైనా ఆలోచన చేస్తే ఖచ్చితంగా బెత్తం తీసుకొని, అది ఎవడైనా కావచ్చు, మా పక్కన ఉన్నైనా ముడ్డు మీద కొట్టేకి మేము సిద్ధంగా ఉన్నాం. మేము ఎక్కడ దానికి వెనుకాడం, చాలా టఫ్గా ఉంటాం. ఎందుకంటే వ్యవస్థలు కుప్ప కూలిపోయినాయి. ఎంఆర్ఓ ఆఫీస్లో చూస్తే విచిత్రకరమైన పరిస్థితులు. యూన్ భూములు ఎవడెక్కించుకున్నాడో తెలియదు. గ్రామీణ ప్రాంతంలో పోతే దొంగ పేర్లతో ఎక్కించేసుకున్నారు. వాళ్ళు నాయకులుగా చలామణి అవుతారు. ఒక సెంటు భూమి లేనటువంటి వ్యక్తి గత ప్రభుత్వ హయాంలో ఒక మండలంలో 53 ఎకరాలు ఆయన కొడుకు, ఆయన భార్య పేరు మీద భూమి కొన్నాడు. అదే మనిషి 420 కేసు, చీటింగ్, ఫోర్జరీ, తప్పుడు పత్రాలు చేసినటువంటి కేసుల్లో జైల్లో ఉన్నాడు. అంటే దీనికి సంబంధాలు ఉన్నాయా లేదా ప్రజలు ఆలోచన చేసుకోండి. అక్రమ మద్యం చేసినారు, మట్టి వ్యాపారం చేసినారు, పెద్ద ఎత్తున భూములు కొల్లగొట్టారు. వీళ్ళు చేసిన పాపాలకి అధికారులు కూడా బలైపోతున్నారు. ఈ రోజున కొద్దిమంది తనకల్లో వచ్చే రోజుల్లో చెప్తున్నా, ఆ కార్యక్రమాలు ఇవ్వడం చేస్తే మీకు మతం గుర్తుకొచ్చేస్తుంది. అందరికీ అప్పీల్ చేస్తాను, ఈ మతవాదుల ఆలోచన విధానం, ఆ మతం కూడా వీళ్ళు మీ మతస్థులకి ఏం చేసినారో నాకు తెలియదు. ఎవరికైనా కష్టం వస్తే ఎప్పుడైనా ఆదుకున్నారా లేదో నాకు తెలియదు. కానీ రాజకీయానికి మాత్రము, లేదంటే ఎవరైనా పనిచేసేవాడిని బెదరగొట్టడానికి మాత్రము ఇది ఒక ప్లాట్ఫామ్ కింద వాడుతూ ఉన్నారు. బెదరగొట్టే ఆలోచనతో మీరు చేసేటువంటి కార్యక్రమాలకు బెదిరేటువంటి వాళ్ళు ఎవరు లేరు. గతంలో కూడా చెప్పిన అందరూ మా వాళ్ళే. ఎక్కడ మాకు మతపరంగా మేము ఆలోచన చేసేటువంటి పరిస్థితులు లేవు. మేము పరిణితి చెందినటువంటి నాయకత్వం. 20 ఏళ్ళు 5 ఎలక్షన్లు చేసినాం. ఇంకా మతము కులము అనుకునేటువంటి బతికేటువంటి పరిస్థితులు నేనైతే లేదు. వ్యక్తిగతంగా చెప్తున్నా, ఖచ్చితంగా చెప్తున్నా. అందరూ మా వాళ్ళే, ఊరు మాది, మా ఊరు బాగుండాలా. మేము చచ్చిపోయినా కూడా మా ఊరు ఆ దిశలో ఏ రకంగా ఆలోచన చేసేటువంటి పరిస్థితులు మేము నెలకొల్పాలని ఒక దృఢ సంకల్పంతో పనిచేస్తున్నాం. కానీ ఎక్కడ కూడా సంకుచితమైనటువంటి భావాలతో కానీ, సంకుచితమైనటువంటి మనస్తత్వం కానీ, లేదు వాస్తవాలకు దగ్గరగా లేనటువంటి ఆలోచన కానీ మా దగ్గర లేవనేది వాస్తవాన్ని ప్రజలందరికీ కూడా తెలియజెప్తాను. ఎవరైనా మతం పేరు మీద విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి పరిస్థితి, రాజకీయాలు మాట్లాడేటువంటి పరిస్థితులు వాళ్ళని కూడా ఐడెంటిఫై చేస్తాను. వచ్చేటువంటి రోజుల్లో ఖచ్చితంగా ఈ మత విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి ఆలోచన ఉన్నటువంటి వ్యక్తుల మీద చర్యలు ఉంటాయి. స్పేర్ చేయం, వార్నింగ్ ఇస్తాను. ఇప్పటికైనా మారండి. మీరు ఒక 5-6 మంది ఈ ఊర్లో అదే పని పెట్టుకొని చేస్తున్నారు. మీ అవసరాల కోసం చేస్తాను. ఇప్పుడు ఇండస్ట్రియల్ కారిడార్లో ఒక సెగ్మెంట్ పనిచేస్తుంది. వాళ్ళ ఆలోచన ఏమంటే ఐఏఎస్ ఇచ్చిన భూముల్లో ఆ కమ్యూనిటీ హాల్ కడితే మేము కూడా కట్టుకోవచ్చు, మాకు వాల్యూ వస్తుందని. మీకు వాల్యూ రావాలని ఆలోచన చేయడం తప్పు కాదు. దానికి ప్రభుత్వాలు ఉన్నాయి, మమ్మల్ని వాడుకోండి. మీకు వాల్యూ వచ్చే రంగా చేయాల్సిన బాధ్యత మా మీద ఉంది. మీ ప్రాంతంలో మంచి జరగాల్సినటువంటి పరిస్థితులు కల్పించాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద మా మీద ఉంది. అవి చేస్తాం. కానీ మీరు దౌర్జన్యంగా చేసేసి మేమేం చేసినా మీరు గమనం ఉండాలనే ధోరణి మాత్రం మేము వ్యతిరేకం. చట్టాలు ఉన్నాయి, వ్యవస్థలు ఉన్నాయి, దానికి లోబడే పనిచేయాలి ఎవరైనా. నేనే చట్టం, మాకు అసలు చట్టం వర్తింపజేయదు, మమ్మల్ని ముట్టుకుంటే మా మతం అడ్డం వస్తుందని ధోరణి ఉంటే మాత్రము స్పేర్ చెయ్యము, ఎక్కడ వెనుకడుగు వేయము. ఖచ్చితంగా వ్యవస్థలు పనిచేయనిస్తాం, వ్యవస్థలకు లోబడే పనిచేస్తాం, చట్టాలకు లోబడే పనిచేస్తాం. మీకు ఏమన్నా అవసరాలుండి, కష్టాలుండి, మేము చేయాల్సిన బాధ్యత ఏదన్నా ఉంటే మీరు మాకు వచ్చేసి రిప్రజెంట్ చేయకపోయినా మీ కోరికలు, మీ ఆలోచన కూడా మాకు తెలుసు. తప్పు కాదు. ఈ భూములు రెక్కలు రావాలనుకోవడం తప్పు కాదు, మీ ఆస్తులు పెంచుకోవాలనుకోవడం తప్పు కాదు. కానీ సరైనటువంటి విధానంలో పెంచుకోండి. దానికి ఒక పద్ధతి ఉంటుంది. నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను, ఈ ప్రభుత్వం చేయడానికి సిద్ధంగా ఉంది. మేము వ్యతిరేకం చేయాలనేం లేవు. మీరు అట్లే మగ్గిపోవాలా, మీ భూములు రాకూడదు, మీ భూములు ఇండస్ట్రీలోనే ఉండాలని ఆలోచన మేము లేము. కానీ దానికి ఒక సిస్టమ్ ఉంటుంది. ఒక జోనల్ మేనేజర్, ఈ ఊరు ఆడబిడ్డ 3 నెలలు సమయం ఇచ్చిన, చెప్పినా పదే తప్పమ్మా, ఈ ఊర్లో మేము ఒక ఇండస్ట్రియల్ కారిడార్ పెట్టాలనుకుంటున్నాం. ఈ తరహా పరిస్థితులు మీరు కల్పిస్తే
రేపు పొద్దున అంత ఇండస్ట్రియల్ కావడానికి పరిశ్రమలు వచ్చేటువంటి పరిస్థితి. ఎందుకంటే గతంలో ఒక ఏపీఐసి ద్వారా ఒక ఇండస్ట్రియల్ దీన్ని పార్క్ మీరు సెట్ చేసినారు. దాంట్లో ఈ రకంగా ఎవడు పడితే వాడు ఇల్లు కట్టుకోవచ్చు అనే ధోరణికి వస్తే రేపు పొద్దున కూడా రాని లేదు, పద్ధతులు ఉండవని చెప్పినాం. ఇవన్నీ దాచిపెట్టి మేమేదో చేసినామని చేస్తాం గ్యారెంటీగా. తప్పు చేస్తే దండిస్తాం, తప్పు చేస్తే నిలదీస్తాం. అది నీకు నొప్పి అయినా మాకేం ఇబ్బంది లేదు. అది మీ మతానికి ఏం సంబంధం? అసలు నువ్వు చేసే తప్పులు మతానికి ఏం సంబంధం? మతం ఎప్పుడు మంచిగా చెప్తుంది, అందరినీ బాగా చూసుకోమంటుంది, పేదోడిని దగ్గర తీసుకోమంటుంది, పేదోడిని ఉన్నత స్థాయికి తీసుకురమ్మంటుంది, వాడి జీవితంలో కష్టం వస్తే ఆదుకోమంటుంది. ఏ మతమైనా అదే చెప్తుంది. అంతకు మించిన మతం లేదు, మానవత్వాన్ని మించిన మతం లేదు. మీకు మూర్ఖులయ్యి ఇప్పటికీ మతం పేరు చెప్పుకొని బతకాలని చూస్తున్నారు. ఆ కాలం వెళ్ళిపోయింది, అవుట్డేటెడ్. మీరంతా ఇంకా మీ ట్రాప్లో పడేవాళ్ళు మాకు ఓట్లు వేయకూడదో లేదంటే రాజకీయాల్లో ఒక పార్టీకి చెందినటువంటి వ్యక్తులు మీరు మాట్లాడే మాటలు మీకు నచ్చచ్చేమో, కానీ న్యూట్రల్గా ఉండే వాళ్ళకి కానీ సామాజిక బాధ్యత కలిగినటువంటి వాళ్ళకి కానీ కనీస జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళకి కానీ ఎవరు కూడా మిమ్మల్ని నమ్మరు, నమ్మాల్సినటువంటి అవసరం లేదని వాళ్ళకు కూడా చెప్తున్నా, ప్రజలకు కూడా. ఎందుకంటే మేము ఈ ఊరి బాగు కోసం చేస్తున్నాం, మనందరి బాగు కోసం చేసేటువంటి కార్యక్రమం ఉంటుంది కదా. ఎవరి మీద కక్ష సాధింపు కానీ ఎవరిని ఇబ్బంది పెట్టే ఆలోచన కానీ మాకు ఉండదు అనేది వాస్తవం మీరు అందరూ గ్రహించుకోమని చెప్పేసి కూడా తెలియజెప్తున్నా. కానీ కఠినంగానే ఉంటాయి మా నిర్ణయాలు. ఇప్పుడు హౌస్ సైడ్స్ మీరు కూడా ఈరోజు మధ్యాహ్నం కొంచెం క్లారిటీ ఇచ్చేస్తాం ఈరోజు. ఎందుకంటే నిన్న రోజు ఇవ్వాల్సింది ఇంకా ఈరోజు కమిషన్ లేకపోయినా కానీ మేము అయితే ఇస్తాం. దానికి కొన్ని చట్టానికి లోబడే ఉంటాయి. గవర్నమెంట్ భూమి కొట్టేసిన అయితే స్పేర్ చేయం. మధ్యలో గవర్నమెంట్ భూమి ఉంటే కూడా దాన్ని ఐడెంటిఫై చేస్తాము, ఆ నెంబర్స్ ఏదో బ్లాక్ చేస్తాము, దాని మీద పూర్తి డేటా సమాచారం సేకరిస్తాము. దాని ప్రకారం ఆ గవర్నమెంట్ భూమిని అయితే ప్రొటెక్ట్ చేసుకొని మిగతా దానికి మేము రిజిస్ట్రేషన్ వదిలేస్తాం. మేము ఏడ పెట్టుకోము, మాకు ఎక్కడ ఇబ్బంది లేదు, రిజిస్ట్రేట్ చేయకూడదనే ఆలోచన లేదు. మీ ఆలోచనలు మీకు రాత్రి ఏదో ఒకటి అంశం కావాలి. 6 నెలలుగా రకరకాలుగా ఆలోచన చేసినారు. పాపం అవినీతి మరకలు అంటించలేకపోతున్నారు. లేదంటే కక్ష సాధింపు అని చెప్పి కొన్ని రోజులు ఏమో పాపం డబ్బుల కోసం అనేది చెప్పి ఒక ప్రచారం చేసినారు. అది వర్కౌట్ అవ్వాలా. రెండోది ఇంకా వేరే రకమైనటువంటి ఆలోచనలు కొంచెం కాలా. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారంటే ఒక మతానికి ముడిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అది కూడా వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే మేము చాలామందికి మంచి చేస్తూ ఉంటాం. ఇక్కడ కష్టంతో వచ్చేవారికి మతం చూడం, మేము పార్టీ కూడా చూడడంలే, పార్టీ కూడా ఆలోచన చేయడంలే. మేము ఇప్పుడు హౌసింగ్లో మేము పట్టించుకోవడంలే. రూరల్ ఏరియాలో పోతే డ్రింకింగ్ వాటర్కి ఎవడైనా అగ్రికల్చర్ బోర్ సీజ్ చేస్తామంటే మా పార్టీ వాడు కాకపోయినా దాని జోలికి పోద్దని చెప్తున్నాం. ఖచ్చితంగా సాయం చేస్తున్నాం. నీళ్ళు ఇస్తున్నాం. ఈరోజు తలుపుల మండలంలో పోతున్నాం. ఇప్పుడు చెరువులు నింపే కార్యక్రమం కూడా చేస్తాం. అక్కడ మాకు ఓట్లు లేనివాడు కూడా ఉంటాడు, కానీ మరి నీళ్ళు ఇస్తాం. మా బాధ్యత అది. ప్రభుత్వం వచ్చినాక అంతా మా వాళ్ళే. రాజకీయం అనేది 3 నెలలు ఎలక్షన్ అప్పుడు చూసుకుంటాం, అంతేగాని మిగతా టైంలో మేము చూడము. అందరినీ మా వాళ్ళుగానే చూస్తాం. వాటి ప్రజలు కూడా సహృదయంతో అర్థం చేసుకోండి. మేము తీసుకునే కఠిన నిర్ణయాలు కూడా మనందరి బాగు కోసమని అర్థం చేసుకుంటాం.